చెప్పండి మైక్లో, చెప్పండి మైక్లో, చెప్పండి నాకు మీరు ఎందుకు చెరుపుడు అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఒక దానికి ఎడిక్ట్ అయ్యాడు అంటే 1 డే ఉండగలడు, 2 డే ఉండగలడు, ఆల్మోస్ట్ 3 months 3.5 months ఉండలేడు. నేనేం ఎడిక్ట్ అవ్వలేదండి. నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు, వాళ్ళు కూడా ఎడిక్ట్ లేదో నాకు తెలియదు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను బలిపశు చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 105 days నేను ఉన్నాను. ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే 2 బ్యూటిఫుల్ హెల్తీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు. నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యవి, ఒక ఫిల్మ్ యాక్టర్. నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్లో డిప్రెషన్ అయ్యి ఎడిక్షన్లు చేసుకోవడానికి. నాకు ఎట్లాంటి బ్యాడ్ ఎడిక్షన్లు లేవండి. 105 days అక్కడ ఉన్నాను, ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాను. నాకు ఎట్లాంటి ఎడిక్షన్లు లేవు. నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు. తెలుసు తెలియక కొంతమందికి ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు. ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకు తెలుసా? సో తెలుసో తెలియక ఆడవాళ్ళు నేను ఎక్కిపోయాను. తన ఫ్రెండ్ ఎందుకున్నానబ్బా అనేసి నేను. కానీ నాకు చాలా గట్టిగా బలిపశు చేసేసి ఫుట్బాల్ ఆడేశారు నా లైఫ్తో. కానీ అవన్నీ పాత విషయాలు. ఏడ్చి బ్రతికే యాటిట్యూడ్ నాది కాదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కదా మీరు అందరూ ఇప్పుడు వచ్చారు నా చేయి పట్టుకోవడానికి. ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ ఒక డాటర్తో ఎట్లుంటారో, మీ ఇంట్లో ఒక సిస్టర్తో ఎట్లుంటారో, నా మీద మీ ఆశీర్వాదం అట్లే ఎప్పటికీ ఉండాలనేసి నా కోరిక అండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇమానియాతో క్లోజ్గా ఉండడం వల్లే సంజన గారు టాప్ 5 వరకు వచ్చారనేది బయట చాలా వరకు ఉన్న టాక్. అది దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను. నేను ఫస్ట్ వీక్ 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య డ్రెస్లు దాచా, ఇందులో తను నాతో ఉన్నాడా? అంటే కాదు మేడం, ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేయించారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4-5 పోరు కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా చెప్తే ఆ మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరూ 13 నాకు అగేన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను. క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరూ చికాకు చేశాను ప్రేమగా, మీరు అందరూ చూశారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను లోపలికి పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్ వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు. నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్లో నేను నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి. కానీ బాండ్స్ వచ్చేసరికి ఎమోషనల్గా ఆఫ్కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉంటే, ఇప్పుడు కూడా నాకు ఇమాన్యుల్ ఉన్నాడు. లైఫ్లో నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలానే, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను నిరంజన్గానే పోయాను, నిరంజన్గానే బయటకు వచ్చాను. నన్నే టెస్ట్ చేశారండి. నా అంత టెస్ట్, నా అంత గ్రిల్ వేరే ఎవరికి చేయలేదు. అండ్ ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేస్తారు, ఒక్క క్షణము 2 క్షణం లేదు, చాలా క్షణాలు ఉన్నాయి. అండ్ పేషెంట్స్ కూడా టెస్ట్ చేశారు, బాధేసింది. ప్రతి వీక్ నామినేషన్తో నన్నే గట్టిగా కార్నర్ చేస్తున్నారు. ఎస్పెషలీ టాప్ 5 దగ్గర వచ్చేసరికి సంజన ఎందుకు ఉండాలి ఈ టాప్ 5లో, ఉండకూడదు అనేసి చాలా ట్రై చేస్తున్నారు. చాలా నాకు రచ్చగొట్టడానికి ట్రై చేశారు. బట్ ఆట అంటే అదే కదా, తను ఎందుకు ఉండాలి, నేనే ఉండాలి అనేసి పోటీగా ఉండాలి కదా. సో అదే ఆట అనేసి ఇవాళ నేను వెనక తిరిగి చూస్తే ఆ పర్టికులర్ అవన్నీ నాతో చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇంత స్ట్రాంగ్ అని, నేను అది కూడా పాజిటివ్గానే తీసుకుంటాను. ఈ సీజన్ ఒక ఆడవాళ్ళు గెలుస్తారని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరన్నా గెలుస్తారా లేక తనుజ గారన్నా అనుకున్నాము? నేనే గెలుస్తాను అనుకున్నాను. మరి నేనే చెప్పి తిరిగితే బిస్కెట్ అయిపోతాను అనేసి ఆడవాళ్ళు గెలుస్తారని డిప్లొమాటిక్గా చెప్పాను. సో తనుజ గారు ఎలా అనిపించింది? తనుజ గారు షీఈ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అండి. అండ్ తనకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. సో అండ్ తను ఏం సాధించి బయటకు వచ్చింది. సంజన గారు సీక్రెట్ నుంచి మిమ్మల్ని స్టేజ్ పెట్టి తీసుకురావడం జరిగింది కదా. సో కొందరు హౌస్ మేట్స్ మీకు సాక్రిఫైస్ చేయడం జరిగింది మీకోసం. సో అందువల్లనే మీరు టాప్ 5లో ఉన్నారు అనుకోవచ్చా? నాకు యాక్చువల్లీ నేను ఇందాక బిగ్ బాస్ సీజన్స్ చూడలేదు, నేను రీల్స్లో చాలా చూశాను. బికాజ్ 4-5 years మమ్మీగా ట్రావెల్ అవుతున్నాను, మాకు ఓపిక లేదు.
నాకు ఇది ఏం నడుస్తుందనేసి అర్థం కాలేదు. ఈ సాక్రిఫైస్ ఫార్మాట్ ఏంటి అండ్ నాకు 10th వీక్ 11th వీక్ తెలిసింది పాత కంటెస్టెంట్స్ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నాకు తెలిసింది ప్రతి సీజన్లో ఎవరైనా జుట్టు కట్ చేస్తారనేసి. నాకు అప్పుడు నాకు తెలీదు ఇది ఏంటనేసి నడుస్తుంది అనేసి. అది ఒక ఫార్మాట్. కానీ ఆ 3rd వీక్లో నాకు ఎందుకు తీశారంటే MVP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్, అందరికీ అసలు లిటరలీ అందరినీ ఇబ్బంది పెడుతుంది ఈ ప్లేయర్ అనేసి నాకు తీశారు. సో ఇప్పుడు అట్లా కథలో మెయిన్ పర్సన్ తీసేస్తే బాగుంటుంది. సో నాకు ఏదో ఒక కాన్ఫిడెన్స్ అండ్ నాకు బయట తీసేస్తే నాకు ఇంటికి పంపించాలి కదా. నాకు సీక్రెట్ రూమ్ వచ్చేసరికి నాతో ఏమో చేస్తున్నారు, నాకు ఎందుకు ఇంటికి పంపించలేదు. నేను హిందీ బిగ్ బాస్లో 2016 సీక్రెట్ రూమ్ చూశాను, తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి ప్లేయర్ రిటర్న్ వస్తాయని చూశాను. సో నేను అర్థం చేసుకున్నాను నేను రిటర్న్ పోతానేమో అనేసి. అక్కడ ఏం సాక్రిఫైస్ నడుస్తుంది నా కంట్రోల్లో ఏమీ లేదండి. యాక్చువల్లీ ఆ సాక్రిఫైస్ వల్లే నేను చాలా తగ్గిపోయాను. ఎందుకంటే మీరు నాకు ఒక పెన్సిల్ కూడా ఇస్తే మీరు నా ఫ్రెండ్కి పోతారు, నేను మీతో గట్టిగా ఏం మాడలేను. మేము మంచిదంటే అంతే కదా, ఓకే ఇవ్వండి అంటే చాలు. సో కొద్దిగా కూడా ఒక మంచి ప్రేమ చూపిస్తే మేము చాలా సాఫ్ట్ పర్సన్ అయిపోయాము, వాళ్ళ పరంగా ఉంటాము. సో నేను చాలా తగ్గిపోయాను ఆ సాక్రిఫైస్